కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులకు సర్వదర్శనం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు. రేపటి నుంచి వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. 21 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులకు సర్వదర్శనం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుండి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు. రేపటి నుంచి వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. 21 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. వినాయక చవితి సందర్భంగా ఇటు దేశంలో వినాయక మండపాలు వెలిశాయి. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి భక్తులకు సర్వదర్శనం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు. రేపటి నుంచి వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. మొత్తం 21 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులకు సర్వదర్శనానికి అనుమతించారు. ప్రభుత్వం నుంచి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు. ఇక రేపటి నుంచి వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇప్పటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ కాణిపాకం ఆలయం నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ఏర్పాట్లు ఎలా జరిగాయి, భక్తులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ కాణిపాకం వినాయక చవితి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి రోజు పెద్ద సంఖ్యలో ఉదయం తెల్లవారుజాము నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మొత్తం మీద దేశంలో ఏ ఆలయంలో కొనసాగిన విధంగా ఈ ఆలయంలో ఏకంగా 21 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగడం విశేషం. మొత్తం మీద ఉభయదారుల పేరుతో 14 రోజుల పాటు అంతకుమునుపు ఏదైతే రేపటి నుంచి 9 రోజుల పాటు సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆలయం తరపున వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆ తర్వాత 14 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఏదైతే 16వ తేదీ వరకు తెప్పోత్సవాల వరకు ఇటు ఉభయదారుల చేత వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. మొత్తం మీద చూస్తే స్వయంభూగా వెలిసిన ఆలయానికి ఎంతో విశిష్ట ప్రఖ్యాతి ఉంది. చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏదంటే స్వామివారు ఆలయము బావిలో నుంచి వెలిసాడు. ఇద్దరు కర్షకులు వ్యవసాయం చేస్తుండగా ఇవి బయటపడింది. మొత్తం మీద చూస్తే ఉదయం తెల్లవారుజాము నుంచి 3:30 నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ప్రస్తుతం కొంత బ్రేక్ ఏదైతే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరికొద్దిసేపట్లో పట్టు వస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేకంగా కొంత గ్యాప్ ఇచ్చారు. అయితే మరికొంతగా ఈ ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడానికి ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మరోవైపు దీంతోపాటు ఇటు ఈరోజు పూర్తి స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ ఆలయ విశిష్టతను బ్రహ్మోత్సవాల గురించి మనతో మాట్లాడడానికి వేద పండితులు సుబ్బారావు గారు ఉన్నారు. స్వామి, చెప్పండి, ఎలా జరుగుతుంది బ్రహ్మోత్సవాలు? వినాయక చవితి రోజు ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోబోతున్నారు? మహాగణాధిపతయే నమః. మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నుండి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. వినాయక చవితి ఈరోజు సందర్భంగా ఉదయం 3 గంటలకే స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకించడం జరిగింది. తదుపరి మరికొద్ది సేపట్లో దేవాదాయ శాఖ మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఏకవింశత పత్రాన్ని పూజయామే అని వినాయక వ్రతకల్పనలో చెప్పిన విధంగా దాని ఆధారంగా చాలా సంవత్సరాలుగా ఇక్కడ 21 రోజుల పాటు నిర్వహించడం జరుగుతూ వస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా రేపు ఉదయం ధ్వజారోహణ, ఉదయం 9:30 గంటల నుండి 10 గంటల 10 నిమిషాల మధ్య ధ్వజారోహణ కార్యక్రమంతో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం యాగశాల పూజలు, యాగశాల పూజ అనంతరము గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ పరిసర గ్రామస్తులు ఎవరైతే ఆలయాన్ని పరిరక్షిస్తూ వచ్చారో వారందరూ ఉభయదారులుగా వ్యవహరించి ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా ప్రత్యేకంగా విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు.
20 9 రోజుల వార్షిక బ్రహ్మోత్సవాలు ఎక్కడైనా జరుగుతాయి, కానీ ఇక్కడ 21 రోజులు జరగడానికి కారణం ఏమింది? అన్ని సామాజిక వర్గాలకు ఇందులో ప్రాధాన్యత కూడా కల్పించారని తెలుస్తుంది. ఎందుకు ఇక్కడ ఈ విధంగా ప్రత్యేకత? ఈ స్వామి వెలసినప్పుడు ఈ స్వామి స్వయంగా ఒక చిన్న బావిలో ఉద్భవించి వెలిసి ఉన్నారు. ఆ వెలసినప్పుడు ఈ స్వామి ఇక్కడ ఉన్నారని గుర్తించి ఈ చుట్టుపక్కల పరిసర గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్పటి నుండి స్వామివారిని కొలుస్తూ వస్తూ ఉన్నారు. ఆ కొలుస్తూ వస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి వంశపారంపర్యంగా వారందరూ కూడా వినాయక చవితి నుండి స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు, ఉభయదారులుగా వ్యవహరిస్తూ. వారే ఈ వినాయక చవితి రోజు నుండి 21 రోజుల పాటు కూడా వారే స్వయంగా వారి పూజాధికారులు పూజా సామాగ్రి అంతా తెచ్చుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించి వారి వారి కులాలకు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వాహనం చెప్పుకుని అప్పట్లో వారే నిర్ణయించుకుని ఆ నిర్ణయం ప్రకారమే సాంప్రదాయంగా ఇక్కడ 21 రోజుల పాటు నిర్వహిస్తూ వస్తున్నారు. ఏదైతే అన్ని సామాజిక వర్గాలకు, ఏదైతే అటు నిమ్న వర్గాల నుంచి ఉన్నత వర్గాల వరకు అన్ని సామాజిక వర్గాలు స్వామివారి యొక్క ఇటు సేవలో పాల్గొనేందుకు వీలుగా అప్పట్లో ఈ ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన పద్ధతి ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇటు అప్పటి నుంచి కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికి కూడా అదే సంస్కృతి కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఆలయంలో ఉదయం తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇందుకు తగ్గట్టుగానే భక్తులు ఏదైతే పోలీసులు అదేవిధంగా రెవెన్యూ ఆలయ నిర్వాహకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు అన్నదాన సత్రాన్ని కూడా ఈరోజు ఏదైతే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించనున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్.